తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేశారు మొన్నటిదాకా తెలంగాణలో. అయితే ప్రభుత్వం పడిపోతుందని ఆయన భావించలేదు, బీఆర్ఎస్ నాయకులు ఎవరూ భావించలేదు. అందుకనే ముందు ఫైళ్లు మాయం చేసేటటువంటి కార్యక్రమం పెద్దగా పట్టించుకోలేదు, ఎట్లాగో మనమే వస్తాం కదా అని. అయితే ఎన్నికల్లో ఎప్పుడైతే ఒక్కసారిగా ఓటమి పాలయ్యారో ఆయన చెప్తే చేశారా లేకపోతే కింద ఉన్నటువంటి అధికారులకే భయం వేసిందా, అర్జెంటుగా కొన్ని ఫైళ్లు మాయం చేశారు. ఓపెన్గా తన ఏది అక్కడ ఆయన సెక్రటరీకి సంబంధించినటువంటి దాంట్లో మాయమైంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గల్లంతు విషయాల మీద ఇప్పుడు ఏసీబీ దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్కి నేరుగా తగులుతుందంటే లేదు, కానీ కుంభకోణం బయటపడితే దానికి ఫైనల్ పర్యవసానం ఎవరవుతారు? తలసాని అవుతారు. కాబట్టి ఇప్పుడు తలసాని మంత్రిత్వ శాఖ మీదన దర్యాప్తు ఆరంభమైనట్టు. అది తలసాని దాకా వస్తుందా లేదా అన్నది చూడాలి.